తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహబూబాబాద్ లో మార్వాడి గో బ్యాక్ ఎఫెక్ట్. మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు. సెల్ ఫోన్ దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. 50 మందిని ఇప్పటికే అరెస్టు చేసి బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. ర్యాలీలకు అనుమతి తీసుకోవాలని కూడా పోలీసులు చెప్పారు. ఇంటి అద్దెలు పెంచుతున్నారని ఫిర్యాదు చేశారు. తక్కువ ధరకే అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్వాడి వ్యాపారస్తుల ఆగడాలపై మహబూబాబాద్ లో నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేసుకుంటూ వీధుల గుండా సాగిన నిరసనకారుల ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని సెల్ ఫోన్ దుకాణాల యజమానులు, కార్మికులు తమ దుకాణాలను మూసివేసి రోడ్ల మీదకొచ్చారు. మార్వాడి వ్యాపారస్తులకు వ్యతిరేకంగా గో బ్యాక్ మార్వాడి అంటూ కూడా నినాదాలతో హోరెత్తించారు. స్థానిక వ్యాపారులు తమ నిరసనను వ్యక్తం చేయడానికి నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనకు ప్రధాన కారణం మార్వాడి వ్యాపారులు అనుసరిస్తున్న వ్యాపార వ్యూహాలే అని ఆందోళనకారులు చెప్తున్నారు. ఒక వస్తువును స్థానిక వ్యాపారులకు అమ్మే ధర కన్నా వినియోగదారులకు మరింత తక్కువ ధరకు అమ్ముతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమ వ్యాపారాలను పూర్తిగా దెబ్బతీస్తోందని, దీనివల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మార్వాడి వ్యాపారులు పట్టణంలో ఇంటి అద్దెలను కూడా భారీగా పెంచారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల వ్యాపార లావాదేవీల మీద పడే భారం మరింత పెరిగిందని, బతుకు గడవడం కష్టంగా మారిందని స్థానిక దుకాణదారులు అంటున్నారు. ఈ పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వీరు ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా ర్యాలీ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని చెప్పి ర్యాలీని అడ్డుకున్నారు. నిరసన చేపట్టిన సుమారు 50 మందిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. ఇప్పటికే ఈ విషయంపై పట్టణ సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీలు నిరసనలు చేపట్టకూడదని కూడా స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలిగించినందుకు గాను ర్యాలీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నామని కూడా తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నిరసనతో పట్టణంలో కొంత సమయం పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎలాంటి నియమాలు పాటించకుండా అనుమతి లేకుండా రోడ్డు మీద వెళ్తూ వారు నెహ్రూ సెంటర్లో ర్యాలీ ఆపి అక్కడ ఉన్న సమయంలో మేము వెళ్ళి వాళ్ళను ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా సరే వారికి ఏదైనా సబ్జెక్టుకి సంబంధించి వాళ్ళు ర్యాలీ తీయాలనుకున్నా సరే, సమావేశం పెట్టాలనుకున్నా సరే ఖచ్చితంగా ముందస్తు అనుమతి పోలీసుల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అనుమతి లేకుండా వాళ్ళు బైక్ ర్యాలీ తీసి వాళ్ళు అందరూ రోడ్డు మీద నినాదాలు చేసుకుంటూ వెళ్ళినందుకు వాళ్ళందరినీ ప్రివెంటివ్ కస్టడీ తీసుకొని ఈరోజు తహసీల్దార్ గారి ముందు బైండర్ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మార్వాడి గో బ్యాక్ అనడానికి ముఖ్య కారణం, ఈరోజు హోల్సేల్ షాపులలో ఏ జిల్లాలో చూసినా కానీ మెకానిక్లు అనే వ్యక్తులు లేరు. కొన్ని షాపులలో మహబూబాబాద్లో మెకానిక్లు అనే వాళ్ళు ఉన్నారు. అయినా మేము చూసి చూడనట్టుగా పోతూ ఉన్నాము. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు హోల్సేల్ రేట్ అని చెప్పి 1000 రూపాయలకి ఇచ్చేది మాకిస్తూ ఇతర కస్టమర్కి వచ్చినా వాళ్ళకు కూడా 1000 రూపాయలకి ఇస్తున్నారు. అది నకిలీదా ఒరిజినలా అనేది మేమైతే గుర్తించలేకపోతున్నాము. ఆ విధంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు. మరి ఇంకోటి ఏంటంటే అన్ని షాపులలో లోకల్గా గుమ్మస్తాలను ఎవరిని కూడా పెట్టుకోవట్లేరు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే, వాళ్ళ రాజస్థాన్లో మాత్రమే పెడుతున్నారు. ఆ విధంగా కూడా ఇక్కడున్న నిరుద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరియు వాళ్ళ వల్ల మాకు ముఖ్యంగా రెంట్ల ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించి మా వైపు నుంచి సహకారం చేయాలి, వాళ్ళను ఇక్కడ నుంచి తొలగించేలా ప్రయత్నం చేయాలని మేము మీడియా ముఖంగా కోరుతున్నాం. లక్షల కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాము. వాళ్ళు ఎక్కడో ఒక 6 నెలలు 3 నెలలు ఉంటూ 10,000 రూపాయల రెంటుని 20,000 50,000 చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరి పర్మనెంట్గా ఉంటున్నారా అంటే ఉండట్లేదు. మాలాంటి లోకల్ వ్యాపారస్తుల్ని మరి ఇబ్బంది పెడుతూ వ్యాపారం చేయనీయకుండా చేస్తున్నారు. అదే వస్తువు మాకు 10 రూపాయలకి ఇచ్చి మరి ఆ కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి 5 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10,000 20,000 రూపాయలు ఉన్న రెంటుని ఈరోజు 50,000 చేయడం జరిగింది, 60,000 చేయడం జరిగింది. దయచేసి ఇది గమనించి మేము పూర్తి మద్దతుగా